ఇచ్చేదా దీవినిచ్చేదా ప్రాణ వల్ల పూడా ఇచ్చేదా దీవినిచ్చేదా ప్రాణ వల్ల పూడా భార్య దీవెన బ్రహ్మ దివేద ప్రాణ వల్ల కూడా స్వామి పరమేశ్వర భార్య దీవెన బ్రహ్మ దివేన ప్రాణ వల్ల పూడా చెప్పారా మంత్రి రవిదారి బాగించారా చెప్పారా మంత్రి రవిదారి బాగించారా చెప్పారా మంత్రి రవిదారి బాగించారా స్వామి సిద్ధపరచుకున్నావా? మొత్తం సిద్ధపరిచేసిన స్వామి. ఇప్పుడే హరణమునకు వేట మార్గం బయలుదేరవరు. చిత్తమ దేవదేవా వేటలాడుతూ వచ్చాను నరసింహ దేవుడు వేటలాడుతూ వచ్చాను వేటలాడుతూ వచ్చాను నరసింహ దేవుడు వేటలాడుతూ వచ్చాను మదిలో నిన్ను మరవను దేవి నామ సంకీర్త మరదాను దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి దేవతవాణి కొలదిది మమ్మ మరి మరి నీ దేవ దేవతవన్న
చెప్పదనమ్మ దేవి శ్రీదేవి మురళాలింటి పాలింటి మమ్మేల రావమ్మ దేవి శ్రీదేవి 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 అమ్మా తెలియమనలారా అమ్మా నేను వచ్చిన వైకారము తెలిసి ఉన్నదా తల్లి తెలపండి తల్లి. ఆలోచిస్తున్నాయా? అలాగే తెలపండి తల్లి. ఆహా. నా యొక్క సమాచారం తెలిపేదాన్ని ఆలోచిస్తున్నాయన అలాగే తెలపండి తల్లి. ఆహా. అమ్మా చెంచు బామాను నేనోయమ్మ ఓ తెలియలారా చెంచు బామాను నేనోయమ్మ అవు తల్లి చెంచు బామ అంటారు. నీ పేరు చెంచు భామ. మళ్ళా తల్లి రెండు పేరు అరణ్యమనా అవు అలా నేరేడు పండులు అబ్బా. తినిపించి పెంచే మా తండ్రి అల్లా నేడు పండ్లు పెట్టి పెంచినాడు బాగా. ఆహా. అందుకేమో పోవాకుండా పుష్టిగా. అవు ఇంకా తల్లి ఎలా పెంచాడు తెలుసునా? ఎలా పెంచాడు అది కూడా అది. మాది తండ్రి ఓ 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 మాది తండ్రి ఆహా. వినవమ్మ చెంచుతా విషదమ్ముగాను అవును 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 తల్లి. మా జన్మ లక్షణంబు మరి చెప్పదను జన్మించు భూజనను మితి చేయ బోలునోయమ్మ అవు అవు ఏడు కనమల నడుమ ఏకరాశి అందు అబ్బా అబ్బా జోడు నకములు కలవమ్మ ఓహో. వినవమ్మ వింటున్నావు తల్లి. ఈ దండకారడివిలో ధవల దాక్ష్య అవును తల్లి అవును. మెండుగా కొలనులు ఉండునోయమ్మ ఆహా. ఆ పద్మనాభుని పల్లె పట్టణము మాది ఓహో పద్మనాభుని పట్టణము మీది. వినిపిస్తున్నదా? ఆహా, వింటున్నావు తల్లి. పద్మతాక్షిరో నీవు తెగ వినవమ్మ తెగ వింటున్నావు తల్లి. పుత్రిక లేక పూని మా తండ్రి అబ్బా అబ్బా శత్రు దేశాల చేతలో తపములు అవు అవు ఉపవాస వ్రతములు విపరీతముగాను అబ్బా అబ్బా చపల చిత్తుడుగాను చేతనోయమ్మ అవును తల్లి. కమల వాసుని హంస గమన కూతురును అవును అవును విమల చరిత్రుండు ఆ విష్ణుదేవుడు వరవరవరవరే. అల్లుండు కావలను నరంబులో కూడి ఆహా. అంతలో శ్రీహరి అతిపత్తి మెక్కి అబ్బబ్బబ్బబ్బా కోరిన వరమిచ్చి కనిలేయమని సారథపుత్రుడు తనిలేయునప్పుడు వరభద్ర చలపతి వరము మాకిప్పుడు అవు తల్లి. కరుణతో పుత్రికనయ్యి అమ్మా. ఇంకా తెలిపదా అవుదా అలాగే ఇంకా వింటూ తల్లి. తెలియ వయ్యారి మూర్తుల్లా వయ్యారి ముద్దుల చెంచు బామని అమ్మ చెంచు బామని అమ్మ చెలియా వయ్యారి ముద్దుల చిరియా ఓ యార ముద్దుల చెంచు బామని పిలుస్తున్నారే చించి పామనం మీరు తల్లి. ఇంకా తెలిపదా ఇంకా నిన్ను మెచ్చు తల్లి. రమణి వయ్యారి ముద్దుల వయ్యారి ముద్దుల రాజాపూత్రికనమ్మ రాజాపూత్రికనమ్మ
ప్రేమతో తిరుపతి కొండ పైన మీ తండ్రి ప్రీతిగా నీకు పెంచినాడు తల్లి నేను. అవునమ్మా ఇక తెలపండి తల్లి. నన్ను పడిచిరమ్మ నాకి రోవినరే ఉన్నట్లు చెప్పదా నిజతంబుగాను అబ్బబ్బబ్బ అడవి జంతులమ్మ అతిమోహనాంగి అడుగు సించులు మీరు అతి మోహనాంగి ఈ పొడమిలో తిరిగేము పూభోని వినవే ఇంటున్నాను తల్లి. జంతు నాయకుడు చేయుడు మా తండ్రి ఓహో వేటాడవస్తిమి వెలదిరా ఇంకా మా జాతి తెలిపదు ఇక మీ జాడ తెలపండి తల్లి. అమ్మా మంజుళ వారి చేస్తుతనమ్మ నా పేరు ముందుల కంజాన పద్మనేత్రి గనుమా అమ్మ కుంజరంపులను వందన చేతడి భామామణిలో నా పేరు ఇంకా చెల్లిలా మందుల వాళ్ళు చెప్తారు చించుభామ నీ పేరు తల్లి. మంచోళ్ళ చించుభామ నీ పేరు. మా జాతి కమ్ జాతి అంటారు చూడు నీ అమ్మకం జాతి నా కొడకానే. జాతిల్లో 66 జాతుల్లో మీది తక్కువ జాతి అమ్మ అయితే కమి జాతి యాటికి మా పోతారంట నువ్వు బో యాటికి పోయింది మీరు. అమ్మా అమ్మా ఇంకా నిలబదా ఆలకించమో అవు అలాగనే తల్లి. ఎండాబే రెండు మృగముల మధ్య చెల్దాని నేను నిన్నైనా సింహములను కొట్టియా ఏయ్! సింహములను కట్టించదను. వారు చెందితనమ్మా నా పేరు పరిగెడ చెమట ఏం కొడతారా తప్పలావాడు నడిమిద్దల కత్తిరి పట్టేస్తుంది దీనికి. తల్లి. మీ అమ్మని బండబెట్టి పెద్ద అంతాను తీసుకోడేమరే పొద్దున్నే వాడు చెప్తాడంట వాడు నోట్లో మునిపోయిన 4 ఏళ్ళే అమ్మా నేను నల్ల ఏమరా వయసు దగ్గర మాట్లాడలేదేమే 4 ఏండ్లు కాదా నువ్వంటే కన్నోనికి పుట్టినావా అయ్యా. నేనంటే అమ్మా బా బలి అలకాలంచి కదా అమ్మా. నేను మా అమ్మ రాండి కొప్పలేక రాండి కచ్చరిగా. మా అమ్మ బలి అలక అంజమ్మక్క అలక మంచి అంజమ్మక్క అంటాలేమో మరి ఆహా ఇంకా చెప్తా ఆలకించమ్మా. అవు తల్లి. తిరిగి వా చేతమమ్మాని నాకు మాత్రాద్రి సీత వరుణీతే విప్పవత్తి నిటకో ఏయ్ గానం పర్వక పాడుదా మా ఏం చేస్తారా ఇట్లా చెప్తా ఏమో చేసుకుందాం కొంచెం అట్లా రామ్మా గుక్కు తిప్పుకున్నప్పుడు నీకేళ్ళంతా నేను కుక్కి తిప్పాడని చూడు ఆడ 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 చలకోడి కాడ. ఏయ్ దూరమ్మా ఏమ్మా బా వాసన కదా నువ్వు నేను వాసన ఏమైనా ఇచ్చి పెట్టావు కదా నువ్వు స్వైట్ బాటిల్ ఖాళీ చేసినాడు. అవునా ఇంటనే కలబడిండా. నేను కనిపెట్టేస్తే ఆడబడిండేటి. ఏమో చెప్పండి నా మీద నన్ను ఎట్లా ఒకటి పెంచి పట్టించండి. అమ్మా దానిగా ముట్టుకోవద్దు నువ్వు నిన్నెవరు ముట్టుకుంటారా పోయిపోయిరే ఇన్నేళ్ళకి నిన్నెవరిలో ముట్టుకున్నట్టు నాకు చెప్ప నిన్ను ముట్టుకుంటే కుక్కను ముట్టుకునిట్టే. అయ్యా మనవన్ని పట్టుకొని కొడకానిద్దరుడా అమ్మ తెలియమని సరిపోయింది అమ్మా. నేటి దినమనా నేను ఎప్పుడు చేసినానా కుక్క కన్నా ఎక్కువ అంటే నేను నిజమే కదా కుక్క కంటే ఎక్కువ అన్నాడు తక్కువ అనలేదు కదా నాయన
నేను అంత అదమానం చేస్తానేమ్మ కుక్క మాదిరి. అయ్యం ఉండదు నీకేళ గమనుండు సాంబ్రాన్ని కుక్క అప్పుడు అర్థమానంగా చేస్తుందా? అయ్యా నీకు తెలుసు దాని కథ. ఆ? ఇబ్బంది పో తెలుస్తుంది. ఎట్కే మేము సాకినామా, మేము తిన్నామా లేదా? మీ నాయనాడా? చాయ్ అది మీ నాయన, నీ బావత్తే. అవునా? ఆ. కానేమో ఆహా. అమ్మా తెలియమని అమ్మా ఎవరాడ పొండ్లు రుతాండిది? యాడా లేదమ్మా. పేస్ట్ చేసుకుని బ్రష్ దిద్దుకుంటున్నా లేదా అట్లా కారం లవ్లు ఇస్తాను పొండ్లు పెనంలో కాదు అది. మరి నేటి దినమన నా మనమ్మనొక్క కోరిక తలచి ఉన్నాను నాయన. అది ఏమి తిందాం అనుకున్నావు? వినిపించవు తల్లి. ఘోరమైన అరణ్యమునకు అబ్బా వేటా మార్గం వెళ్ళాలని మనమన తలచున్నాను. నువ్వు లోనికి వెళ్ళి మనకు తగిన ఆయుధములు తీసుకొని వచ్చిన అరణ్యము చూడాలనిపిస్తున్నది. మా తండ్రి వారి చెంత సెలవు తీసుకున్నాను. అలాగనే ఆయుధములు శుద్ధపరచునాయన. అన్ని పచ్చంగా శుద్ధపరిచేసినా బాగా బాగా చేసి పెట్టినా రథంతో వేదిలా నడుచుకునే విధము నడుచుకో. అందుకే బాగా అన్ని మొత్తం గనులు మొత్తం పెట్టుకోండి. ఎక్స్ట్రా నువ్వేం ఆయుధం తెచ్చినావు? నేనా గుజరాయుధం. గుజ్జరాయుధం తుమ్మి పాత్యం చేస్తా పోయి. గుజ్జరాయుధం కాదరా వజ్రాయుధమా? అదే వజ్రాయుధమ్మా. మీ గడ్డోళ్ళే అంతే రప్ప. వజ్రము ఆయుధము ఉంటుందా? అంటే అదేమే రే బల్లు కొమ్మలు వచ్చినాయి అనుకో, అవుట్ నెట్లు సంపాదిస్తావు. ఫిరంగి వదిలేస్తా టప 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 కాలిపోయి. పెరంగి ఉందని తానా? అసలా ఉండదమ్మా, ఇంత పొడవు ఉండదు బాగా. రే నీ విద్య సచ్చిగా చెప్పు, పెరంగిని వదలతానవలేదు ఇప్పుడు. నేను వదిలేస్తా ఫిరంగి. మీ చెప్పు వదులుతా. ఏదైనా వచ్చింది అనుకో వదిలినాను అనుకో, నీకు డబ 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 డబా 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 అని కాలిపోయి. అవునా? ఇప్పుడు పోయి బోరికాడ పండుకుంటే మళ్ళీ సాయంకాలం టప్ 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 టప్. ఖడ్గం తెచ్చావా? చేసినామా? సింహాలు వస్తే అబ్బా సింహాలు వస్తేనా బల్లోకముతో తుమ్మి పార్థం చేస్తా పోయి. అబ్బా అవునా? పొడిచావు బల్లెం తెచ్చినావు కదా, ఒక రోజు పొడిపించుకున్నా సంతృప్తి బా. దానికి మన మడిగిందా? బాగానే ఉందా? ఇంతవరకు బాగానే ఉంది మో. బాగానే ఉండదు కదా. కొంచెం అరిగిపోయింది. మళ్ళీ లేతులే కదా పోయి లేతి మిషన్ లేక బాగా పదును పట్టించిన. పదిని పట్టించి నిన్న మధ్యాహ్నం సోము వెనకవాడు వెళ్ళరామా? వైభవమున్నది మేడ చూడా చెందుతావేట చూడు మేఢా తెలుసా? 9 నెలలు అయింది. కాదురా, వయసు ఎంత తెలుసా నీకు? అందరూ మన అరణ్యములో గూడెములో ఏమనుకుంటున్నారంటే, చూడు చిన్న బాలప్రాయమన వేట పద 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 కుక్కకు పెద్దరికం చేస్తే గొరుతోళ్ళకి మొప్పంట. ఏమీ లేదానికి ఇంగిలాకి దొరికితే నువ్వు పోమే మళ్ళీ పోయి నీ ఎప్పుడమంటా పో. ఎవరు రాడా? నా పెళ్ళామా ఆయమ్మో ఇంటింటికి పోయి చేయించుకోవచ్చు కదా. చూడు నీ పెళ్ళామా మళ్ళీ పోమే పో. మళ్ళీ పో. నా వయసు ఎంతో తెలుసునా? చెప్పమా. తొలకరి మెరు పంటి ద్రేహమో అక్కరు పన్నీరు గవ్వదు జల్లన్నో చూడు మన తండ్రి మంచి చేయించాడు కదా. పద పద పద. మేము చూస్తాడమ్మా. మా 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 సంగతి నీకు తెలిసినా?
మేము ఒకే గడిలో నలుగురు పుట్టాం. ఒకేసారి ఆ, ఎవరూరు మా ఆ పెద్ద పని అడుగు ఎవరూరు అని చెప్తాడు. పెద్దప్ప ఏవో తపలాష్ట ఎవరు పుట్టినారు మీరు? మేము ఇద్దరు ముట్టిన ముగ్గురం. ముగ్గురా? ఆయమ్మ నలుగురని చెప్తాను. రేయ్, మేము నలుగురు ఒకే గడిలో జన్మించాం. ఒకే గడిలో ఆ నలుగురికి పరమాత్ముడు మోహం అనేది ఎవరన్నా పోతే వాళ్ళ అమ్మ గుయ్యి ఆ? లేచిపోతే వాని అమ్మ గుయ్య వాళ్ళ అమ్మ గుయ్యరా? వాళ్ళ అమ్మ గుయ్యి. అయితే ఈ పక్క ఒక ఏమో లేచిపోతుందా? బాబు ఆ? ఎవరు అడగరా ఆ నలుగురు పేర్లు ఎవరు అడుగు. నాకు తెలియదు స్వామి. ఏయ్, చెప్పినంత వరకు ఇచ్చిపెట్టావనుకో నీకు చెడా విరిగిపోతుంది. బా పోయి పోయి ఎట్లా మొండని అడుగుతాండవు చూడు. రేయ్, నాకు చెప్పినా చిత్రాంగద రాజు, చిత్రాంగద దేవి, శశిరేఖ, వెంకటగోడు వాళ్ళ పెద్దలు వాళ్ళ నలుగురు వచ్చి ఇలా మంది దగ్గర పొలకాయల కోట. వెళ్ళనా బాబు, ఇలా వెళితే ఎప్పుడు మనం అరణ్యం నక్కలేదు. రై, దాంతో 1000 రూపాయలు ఉందంటే, ఓయో అటు పెట్టిరా పెట్టిరా. దాంతో 1000 రూపాయలు ఉందంటే పోయిందంటే మీ అమ్మని కట్టుకుంటారు వాళ్ళు. అట్లా తినే రకం కాదులే. ఆ? మా అమ్మ చచ్చిపోయి మొన్న అయిపోయింది. ఎప్పుడు చచ్చిపోయి కూడా ఒక 6 నెలలు అయ్యా. నిన్నున్నే ఎన్నుతానా? మా అమ్మ అవునమ్మా నువ్వు చూసివా? సుబ్బన్నాను మాలేపాడు సుబ్బన్న ఆయన సంతకు బాతాండ్రి మీ అమ్మ. మా అమ్మ సుబ్బన్న మాలేపాడు సుబ్బన్న ఆ. వైనేటి సుబ్బన్న మీరు ఉంచేపండి మో స్వామి ఆడ వానికి సోముకి నేర్పిస్తున్నాడు. కొంత తాళం కొట్టుతురా రే సోము. దుడ్డు తీసుకోమా పద్దెన్నే పొట్టుకోచాడు చదువు చెప్పుకుంటా. అప్పుడే దుద్దే వయసు వచ్చిందా? వెళ్ళదాం బాబు. అవు తల్లి వేటలాడుతూ వచ్చాను, చచ్చితవేగా వేటలాడుతూ వచ్చాను వచ్చాను. ఓయ్ మనం వచ్చే సమయమునా? అవు స్వామి, ఈ ప్రాంతంలో అవును కదా, ఇక్కడ ఏ మృగము లేవురా? అవును స్వామి, ఈ ప్రాంతం అంతా ఎత్తినా కూడా ఒక మృగము కూడా మన కంటికి పర్లేదు తండ్రి. ఇప్పుడు ఇదే మార్గం పట్టుకుని పోదాం. నాకేం తెలుసా? ఈ ఉత్తర ప్రాంతం వెళ్ళదమ్మా, వెళ్ళి ఏమన్నా ఉంటే అతమార్చి అట్లా పదాం ఇట్లా చేస్తాం. ఈ హరణంలో ఉన్నాయంటే మనం పోయి అతమార్చాల. అవు తండ్రి.
హరణమున అవు తండ్రి ఈ ప్రాంతంలో అవును కదా ఇక్కడ ఏ మృగము లేదు ఒక మృగము మన కంటికి పడమలేదు కన్నా ఇప్పుడు ఏ ప్రాంతం వెళదాంరా ఇప్పుడు మనము తూర్పు దానికి వెళ్ళొచ్చాము కాబట్టి ఇదే ఇప్పుడు మనము ఉత్తర భాగం వెళ్ళి పోయి ఉండి మృగములన్నీ హతమార్చేతాము తండ్రి వెళదామా